హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిన్న మేమైతే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఎందుకంటే ప్రీ ప్రైమరీ స్కూల్ లిస్ట్ ఇంకా ఎందుకు రావడం లేదు అని అడగడానికి వెళ్ళాము. అక్కడ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎంఈఓ దగ్గర నుంచి డిఈఓకి, డిఈఓ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి అయితే లిస్ట్ అయితే వెళ్ళింది. స్కూల్ దగ్గరనే కొంతమందిని సెలెక్ట్ చేసి లిస్ట్ అనేది పంపించారట. కలెక్టర్ దగ్గర పెండింగ్ ఉంది ఎందుకంటే అని అడిగినాము. అక్కడ మాకు ఏం చెప్పారంటే ఇంకా కొన్ని మండలాల నుంచి స్కూల్ వైజ్గా కొన్ని లిస్టులు అనేవి రాలేదు, అన్నీ వచ్చాక ఒకటేసారి రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇంకా ఎన్ని రోజులు పట్టచ్చు అని అడిగాము. వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా ఇంత టైం అని మేము ఎగ్జాక్ట్గా చెప్పలేము, వాళ్ళు ఎప్పుడు పంపిస్తే వెంటనే లిస్ట్ అనేది రిలీజ్ చేస్తాము, చేసి కాంపిటీషన్ బట్టి ఇంటర్వ్యూకి పిలుస్తాము అని చెప్పారు. లాస్ట్ ఇయర్ అట అక్టోబర్లో వచ్చిందంట లిస్ట్. అక్కడ మెన్షన్ చేసి ఉంది. నేను మళ్ళీ వెళ్ళినప్పుడు అక్కడ నోటీస్ బోర్డులో పెట్టిళ్ళు, అది పర్సంటేజ్ వైజ్గా సెలెక్ట్ చేసిరు అన్నట్టు. సేమ్ నేను ఫోటో తీసి మీకు పెడతాను ఏమైనా డౌట్ ఉంటే. సో ఇది మంచిర్యాల డిస్టిక్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగిన స్టోరీ. మేబీ ఇంకా 1 వీక్ లేదా 2 వీక్ అనేది టైం పట్టవచ్చు, ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా ఉంది కదా దేనికైనా. ఇంకోటి ఏంటంటే అంగన్వాడీది కూడా మిస్ చేసుకోకండి. అంగన్వాడీది ఈ సెకండ్ వీక్లో అనేది మంచిర్యాల డిస్టిక్ది కంపల్సరీ వస్తుంది. కాబట్టి మీకు ఎక్కడ ఎలిజిబిలిటీ ఉంటే అక్కడ అప్లై చేసుకోండి, మిస్ అనేది చేసుకోకండి. కాంపిటీషన్ లేకపోతే మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కదా అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫస్ట్ చూసిన వాళ్ళందరూ అయితే లైక్ చేయడం లేదు, లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.